ఈ స్త్రీ ఒక గొప్ప యూదారాజుకి భార్యగా ఉంది, మరొక యూదారాజుకి ఒక మంచి తల్లిగా ఉంది. ఆమె పేరు యొకల్య. ఈమె గురించి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలోను, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనంలోను మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యొకల్య. దేవునికి స్తోత్రం. ఇదే మాట 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఆమె యెరూషలేము కాపురస్తురాలైన యొకల్య అని అక్కడ కూడా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈమె యూదారాజైన అమజ్యా యొక్క భార్య. రెండవది యూదారాజైన ఉజ్జియా, లేక అతన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు అజర్యా అని. అతని యొక్క తల్లి అన్నమాట యొకల్య. అమజ్యా యొక్క భార్య, ఉజ్జియా యొక్క తల్లి. దేవునికి స్తోత్రం. తన భర్త అయిన అమజ్యా గురించి మనము చూస్తే, ఆ భర్త అయిన అమజ్యా గురించి 2వ రాజుల గ్రంథం 14వ వచనంలో 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అమజ్యా ఎలాంటి వాడు అని మనము ఆ వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే, మనము ఈ యొక్క యొకల్య యొక్క భర్త గారి గురించి ముందుగా తెలుసుకుందాం. ఆ భర్త పేరు అమజ్యా. అమజ్యా ఎలాంటి వాడు అని మనము లేఖనాలను పరిశీలన చేస్తే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో మనకి కనిపిస్తుంది కదా. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. దేవునికి స్తోత్రం. దావీదు చేసినంత చెయ్యకపోయినా మొత్తానికి ఇతడు ఎలాగున్నాడు? నీతి గలవాడిగా ఉన్నాడు. ఈ అమజ్యా తన తండ్రి అయిన యోవాషు చేసినట్లుగా మంచి కార్యాలు చేస్తూ నీతి కలిగిన వాడిగా బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అమజ్యా అంటే యొకల్య యొక్క భర్త నీతి గలవాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. తండ్రి నడిచిన మార్గంలోనే ఈ అమజ్యా కూడా నడిచాడు అని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే మరి వారి యొక్క కుమారుడైన ఉజ్జియా దగ్గరకు వచ్చేసరికి ఉజ్జియా ఎలా ఉన్నాడు అని మనం ఒక్కసారి చూద్దాం. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుదాం. ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. ఈ కుమారుడైనటువంటి ఉజ్జియా ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఉజ్జియా కూడా ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ అతడు యెహోవాను ఆశ్రయించిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఈ ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడు ప్రతి విషయంలో. ఎప్పుడైతే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడో దేవుడు ఏం చేశాడంట? అతనిని అన్ని విషయాలలో కూడా వర్ధిల్ల చేశాడు. ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు ఏం చేశాడంట? అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింప చేస్తాడు. దేవునిని ఆశ్రయించిన ఏ ఒక్కరూ కూడా చెడిపోయినట్లుగా మనం చూడలేదు. దేవుని ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు తల ఎత్తుకునే వారిగానే దేవుడు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉజ్జియా కూడా
ప్రారంభంలో దేవుణ్ణి బాగా ఆశ్రయించాడు. అతడు ఆశ్రయించినంత కాలము కూడా దినము వర్ధిల్లుతూనే ఉన్నాడు. మనం ఆ కింది వచనాలన్నీ కూడా చదివితే అన్ని విషయాల్లో కూడా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా చదువుకోండి, అతడు అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడ్డాడంట. రోజు రోజుకి అతని సైన్యం పెరుగుతుంది, వ్యవసాయాలు, భూములు అన్నీ పెరుగుతూ ఉన్నాయి, అన్ని విషయాల్లో కూడా మరి విస్తరించాడంట. కానీ కొంతకాలమైన తర్వాత అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లి స్థిరపడిన తర్వాత కొంచెం గర్వం వచ్చింది ఈ ఉజ్జియాకు. గర్వం వచ్చి తాను చేయకూడని పని చేశాడు. ఒక బలి అర్పించాలి, ఆ బలి అర్పించిన కావలసిన కార్యము యాజకులు చేయాలి. యాజకులు చేయవలసిన పని ఇతడు చేయడం వలన ఆ మందిరంలోనికి వెళ్ళి దేవుని బలిపీఠం ఎక్కడం వలన ఉన్నట్టుండి అతడి నొసటి మీద కుష్టు పొడ లేచింది. వెంటనే అందరూ కూడా మరి అపవిత్రుడు అపవిత్రుడు అని అరవడంతో ఆ మందిరములో నుంచి అతడు పరుగు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. తాను బ్రతుకు దినములన్నీ కూడా మరి ఆ ఊరి వెలుపల జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుష్ఠరోగులు సమాజంతో కలిసి ఉండడానికి వీల్లేదు కనుక అతడు ఊరి వెలుపల ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లంప చేశాడు దేవుడు. దేవుడు వర్ధిల్ల చేసిన తర్వాత గర్వం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఇతడు నాశనాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు కదా. భయంకరమైన రోగాన్ని కొని తెచ్చుకుని ఊరి వెలుపల ఎంత సంపాదించుకుంటే సుఖం ఏంటి, అన్ని సంపాదించుకున్నాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. కానీ చివరికి ఊరి వెలుపల ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు తనను ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అయితే దేవుడు అభివృద్ధి పరిచిన తర్వాత మనము గర్వించే వారంగా ఉండకూడదు, గర్వించకూడదు. మనం ఒకవేళ గర్విస్తే గనుక ఖచ్చితంగా మరలా నాశనానికి మనము అప్పగించబడతాం. హల్లెలూయా. దానికి మెయిన్ ఉదాహరణ ఈ ఉజ్జియా అన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించాడు తన బ్రతుకులో, కానీ చివరికి వచ్చేసరికి, ఆ బ్రతుకు చివరికి వచ్చేసరికి ఆ గర్వం చేత తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో తెలుసా? ఆరంభము కంటే అంతము మేలు అన్నారు. ఆరంభము కంటే అంతము మేలు. చాలామంది తన జీవితాల్లో ఆరంభం బాగానే ఉంటుంది, ఆరంభం చాలా కరెక్ట్గా ఉంటుంది. అంటే రక్షణ పొందిన కొత్తలో చాలా బాగుంటారు అన్నమాట, చాలా ప్రార్థన, చాలా వాక్యం చదువుతారు, ఇక దేవుని కోసం ఏమైనా చేస్తారు, చాలా పరిచర్య చేస్తారు. మందిరంలోనికి వచ్చి ఎంత పరిచర్య చేస్తారో రక్షణ పొందిన కొత్తల్లో. కానీ రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అంటారు కదా, సీనియారిటీ పెరిగే కొలది మెల్లిమెల్లిగా గర్వం వచ్చి నేనెందుకు పని చేయాలి, నేనెందుకు పరిచర్య చేయాలని పరిచర్య చేయటం మానేసి మెల్లిమెల్లిగా గర్వానికి అహంకారానికి చోటిస్తూ ఉంటారు. అలా ఎవరైనా ఒకవేళ గర్వానికి అహంకారానికి చోటిచ్చి అతిశయిస్తే గనుక ఖచ్చితంగా వారి యొక్క అంతము మరి శాపకరంగానే మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారైతే ఈ మాటను ఒక విధంగా అంటారు. ఏమనంటే, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా మీ జీవితాన్ని? చాలామంది అంతే, ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, ప్రారంభంలో ఆత్మలో రగిలిపోతూ ఉంటారు, ఉజ్జీవంతో రగిలిపోతారు. కానీ దినములు సంవత్సరములు గడిచే కొలది శరీరాశలు మరలా మెల్లిమెల్లిగా ప్రవేశించి ఆత్మ చల్లారిపోతుంది, శరీరము పెరుగుతుంది. శరీరం అంటే ఈ శరీరం కాదు, లోపల శరీరము మరి బలం పొందుకుంటుంది. శరీరాశలకు లోబడిపోయి ఆత్మ చచ్చిపోతుంది. చివరికి వాళ్ళ జీవితం ముగిసేసరికి శరీరానుసారులుగా చచ్చిపోతున్నారు. దానివల్ల ఏమి ప్రయోజనం? హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా ఉండకూడదని రాజు వాక్యము ముందుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, కానీ చివరి దినములలో మరి గర్వించి పతనాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. అలా మనం ఉండకూడదు. అయితే ప్రారంభంలో దేవుణ్ణి ఆశ్రయించాడు కదా,
అతడు దేవుణ్ణి ఆశ్రయించాలని, యథార్థవంతుడిగా ఉండాలని అసలు ఎవరు నేర్పించుంటారు అతనికి అని అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, అతని తల్లే అతనికి ఆ విధమైనటువంటి విషయాలను నేర్పించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ యొక్క అలవాటు యొకల్యా నుండియే ఉజ్జియాకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. భర్త అయిన అమజ్యా నీతి కలిగిన వాడుగా ఉన్నాడు, కుమారుడైన ఉజ్జియా కూడా మరి యథార్థత కలిగిన వాడై నీతిని అనుసరిస్తూ యెహోవాను ఆశ్రయించిన వాడుగా ఉజ్జియా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విధంగా ఈ యొకల్యా గురించి మనము చెప్పుకోవాలంటే ఈమె చాలా మాదిరికరమైన జీవితం జీవించింది. భర్త విషయంలోనూ కుమారుడి విషయంలోనూ అంటే పిల్లల విషయంలో కూడా ఒక చక్కని బాధ్యత కలిగిన స్త్రీగా, ఒక చక్కని మంచి మరి మాదిరిగా నిలిచినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కూడా మన కుటుంబాలలో కంపల్సరీ 2 పాత్రలు మనము పోషిస్తాం. ఒకటి భార్య పాత్ర, రెండవది తల్లి పాత్ర. అవునా కాదా? స్త్రీలంగా మనమందరం ఇప్పుడు ఆ 2 పాత్రలు మన జీవితాల్లో ఉన్నాయి. ఒకప్పుడు కుమార్తెలుగా ఉన్నాం, ఆ కుమార్తె స్థానం పోయి ఇప్పుడు భార్య స్థానంలోనికి వచ్చేసాం. ఈ భార్యకి మరలా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు, తల్లి హోదాలోకి వచ్చేసాం. అంటే 2 ఉన్నాయి ఇప్పుడు, 2 బాధ్యతలు మనకి. భార్య బాధ్యత నెరవేర్చాలి, తల్లి బాధ్యత కూడా మనము నెరవేర్చాలి. నీ కుటుంబానికి నీవే మాదిరి, నీ కుటుంబానికి నీవే వెన్నుముక. వెన్నుముక సరిగ్గా ఉంటే మొత్తం బాడీ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. వెన్నుముకలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మెల్లిమెల్లిగా ఆ దేహం ఏమవుతుంది, వంగిపోతూ ఉంటుంది, నిటారుగా నిలబడలేదు. హల్లెలూయా. మనిషి చక్కగా నిలకడగా నించుంటేనే చక్కగా అందంగా కనిపిస్తాడు కదా. మనిషి అలా నిలబడడానికి కారణం ఏంటంటే వెన్నుముక. వెన్నుముక చాలా అవసరం. కుటుంబానికి నీవే వెన్నుముకవన్నమాట. దేవుడు 2 బాధ్యతలు నీకు అప్పగించాడు. భార్య బాధ్యత, తల్లి బాధ్యత నీకు అప్పగించాడు. ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. అటు నీ భర్తకు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలి, ఇటు నీ పిల్లలకి కూడా నీవు మాదిరికరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలుగా మీరు ప్రార్థనలకు వచ్చినప్పుడు భర్తలు మీ యొక్క ప్రవర్తనలను కూడా కనిపెడతా ఉంటారు. ఇంటికాడ, ఇంటి దగ్గర మీకు అత్యంత దగ్గరగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే మీ భర్తలే కదా. మిమ్మల్ని అస్తమానం ఎక్కువ మీతో ఉండేది ఎవరు అని అంటే మీ భర్తలే. మీ భర్తలు ప్రతిదీ కూడా గమనిస్తారు. మీరు మాట్లాడే విధానం, మీరు నడుచుకునే విధానం, మీ పనులు చేసుకునేటువంటి విధానం, హల్లెలూయా, అన్నీ గమనిస్తూ ఉంటారు. మరి మనము ప్రార్థనలకు వెళ్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము కనుక వాళ్ళు మనల్ని గమనించినప్పుడు మన ప్రవర్తన వాళ్ళకి ఎలా ఉండాలంటే ఒక మాదిరికరంగా ఉండాలి. వారిని కూడా దేవుని వైపు నడిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. పౌలు గారే చెప్తారు ఆ విషయము. ఒకవేళ మీకు అవిశ్వాసి అయిన భర్త ఉంటే మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి మీ అవిశ్వాసులైన భర్తలను మీరు మా దేవుని మార్గంలోనికి నడిపించవచ్చు. ఎలా నడిపించవచ్చు అంట వాళ్ళని దేవుని మార్గంలోనికి? వాక్యం చెప్పా, ఉపమానాలు చెప్పా, సాక్ష్యాలు చెప్పా అంటే కాదు, మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వారిని మనము దేవుని మార్గంలోనికి నడిపించవచ్చు. ప్రార్థనకి వెళ్ళే మనమే సరిగ్గా ఉండకపోతే వాళ్ళు అంటారు, అస్తమాను ప్రార్థన ప్రార్థన అంటావు, టీవీ మానం, సీరియల్ మానం అన్నారు అనుకోండి, ఎంత అవమానం మనకి. మనకు కాదులే, దేవునికి అవమానం. కనుక
మన ప్రవర్తనలో అన్ని విషయాల్లో వారి దగ్గరుండి చూస్తారు కాబట్టి మనం అన్ని విషయాలు మాట్లాడే విధానము, నడుచుకునే విధానము, ప్రవర్తించే విధానం అంతా కూడా చాలా బాగుండాలి. మనల్ని పనులు చేసుకునే విధానం కూడా చాలా బాగుండాలి. బద్ధకంగా ఉన్నామనుకోండి, ఎక్కడ వదిలేసి, కొంతమంది ఉంటారు స్త్రీలు ఎక్కడ వదిలేసి ఏదో బయట పల్లకీల మోత, ఇంట్లో ఏగల మోత అన్నట్టుగా నిజంగా ఏగల మోత ఇంట్లో ఉంటుంది. అలాంటి టైంలో భార్యగా, గృహిణిగా స్త్రీల యొక్క బాధ్యత ఏంటి? ఇల్లంతా చక్కగా చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కబెట్టుకోలేనప్పుడు భర్త కొన్నిసార్లు నీతో అనకపోయినా మనసులో విసుగు చెందవచ్చు కదా. కనుక మన పనుల విషయంలో కూడా బద్దకించుకోకుండా, మనం చేసేది ప్రతిదీ కూడా, మనం చూపించే ప్రేమ విషయంలో కూడా అన్ని విషయాల్లో వారిని దేవుని వైపు ఆకట్టుకునే విధంగా ఉండాలి. వాళ్ళకి ఒక మాదిరిగా మనం ఉండాలి భర్తకి. దేవునికి స్తోత్రం. భార్యగా నువ్వు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ నీ భర్తకు ఒక మాదిరికరమైన భార్యగానే ఉండాలి. రెండవది, తల్లి స్థానంలోనికి నువ్వు వచ్చేసావు. ఇప్పుడు నీ పిల్లలు నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. ఆ పిల్లలను నువ్వేం చేయాలి? దేవుని కొరకు పెంచాలి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలకి నీవు మాదిరికరంగా ఉండాలి. నీవు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ పక్కనే వచ్చి నీ పిల్లోడు కూడా ప్రార్థిస్తాడు. హల్లెలూయా. నీవు వాక్యం చదువుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలకు కూడా వాక్యం చదువుకునే అలవాటు వస్తుంది. నువ్వేం చేస్తావో చూస్తారు వాళ్ళు, అదే చేస్తారు వాళ్ళు కూడా. ఆమేన్, హల్లెలూయా. గనుక మన పిల్లలు మనల్ని గమనిస్తారని గుర్తుపెట్టుకుని వారి ముందు బహు జాగ్రత్తగా మనము మెలిగి దేవుని గురించి వారికి బయలుపరచాలి, దేవుని గురించి వారికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం నేర్చుకోవాలి. ఈ యొకల్య జీవితం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఆమె తన భర్తకు అలాగే కుమారుడికి కూడా ఒక మాదిరికరంగా ఉన్నది. మనం కూడా భార్యగా, తల్లిగా మన బాధ్యతలు నిర్వర్తిస్తూ వారికి చక్కని మాదిరిగా మనము ఉండాలి. ఆమేన్. వారు నీతి ప్రవర్తన కలిగిన వారై, యథార్థత కలిగిన వారై, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ప్రతి విషయంలో మన పిల్లలను మనము చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలు మనుషులను ఆశ్రయించేవారుగా కాకుండా దేవునిని ఆశ్రయించే వారంగా మనము చేయగలిగితే మరి అంతకన్నా గొప్ప భాగ్యము మన పిల్లలకి మనకి ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొకల్య మొదటిగా ఒక మాదిరి గల భార్యగా, చక్కని తల్లిగా ఉంది. మనం కూడా అలా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ముందుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈమె గురించి వాక్యంలో పెద్దగా వ్రాయబడలేదు, కానీ ఒకే ఒక మాట మనం చదువుకున్నాం ఆమె గురించి. అదేంటంటే, ఆమె యెరూషలేము కాపురస్తురాలైన యొకల్య. ఆమె గురించి ఒకే మాట, యెరూషలేము కాపురస్తురాలైన యొకల్య. అంటే యొకల్య ఏ కాపురస్తులు లేక ఏ పట్టణ కాపురస్తురాలు అని అంటే, యెరూషలేము పట్టణ కాపురస్తురాలు. దేవునికి స్తోత్రం. మన అంశం ఏంటంటే ఈరోజు దేవుని సన్నిధిలో నివసించిన స్త్రీ. ఆమె పేరు యొకల్య. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొకల్య ఏ పట్టణానికి సంబంధించిన స్త్రీ, ఎక్కడ నివసించిందంటే యెరూషలేములో అని మాత్రమే ఆమె గురించి వ్రాయబడింది. ఇంకేమీ ఆమె గురించి వ్రాయబడలా. ఆ ఒక్క మాటలో నుంచే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఒక విషయాన్ని మనకి నేర్పిస్తున్నాడు, ఒక్క మాటలో నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఆమె కుమారుడు ఎవరు చెప్పండి? ఉజ్జియా. ఈ ఉజ్జియా ఎంతకాలమో దేశాన్ని పరిపాలన చేశాడంటే, యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడంటే సుమారు 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 52 సంవత్సరాలు. దావీదు కేవలము 40 సంవత్సరాలే పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40. అతని కుమారుడైన సొలొమోను కూడా, అంత జ్ఞాని అయిన సొలొమోను కూడా 40 సంవత్సరాలే పరిపాలన చేశారు.
కానీ కొల్యా కుమారుడైన ఉజ్జియా మాత్రము 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎంతగా దీవించబడ్డాడో, ఉజ్జియా ఎంతగా ఆశీర్వదించబడ్డాడో, అన్ని సంవత్సరాలు పరిపాలన చేసి అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో, దీవించబడ్డాడో ఆ యొక్క అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఉజ్జియా అంత ఆశీర్వదించబడడానికి, అంత గొప్ప దీవెన పొందుకోవడానికి, లేక అన్ని సంవత్సరాలు పరిపాలన చేయడానికి అతని వెనకాల ఉన్న కారణం ఏంటంటే అతని యొక్క తల్లి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈమె యెరూషలేము కాపురస్తురాలు. ఆమేన్. యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేములోనే సొలొమోను దేవాలయాన్ని కట్టించారు. హల్లెలూయా. అక్షరానుసారంగా మనము చూస్తే యొకల్యా ఆ పట్టణ కాపురస్తురాలంతే. కానీ ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే ఆ యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది కాబట్టి, దేవుని మందిరము ఉన్న స్థలములో నివసించుచున్న స్త్రీగా ఈమె ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తుందంట ఈమె? దేవుని మందిరం ఉన్న స్థలములో నివసిస్తుంది. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని మందిరానికి. యెరూషలేము దేనికి సాదృశ్యం అని అంటే దేవుని సన్నిధికి గుర్తు యెరూషలేం. ఈ యొకల్యా ఎక్కడ నివసిస్తుందంట? దేవుని మందిరములో లేక దేవుని సన్నిధిలో నివసిస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం చూడండి, మొదటి వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు గారు అంటున్నారు కదా మాట. జనులు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారంట, యెహోవా మందిరానికి వెళదాము అన్నారంట. యెహోవా మందిరానికి వెళదామన్న మాట వినగానే దావీదు గారు ఎంతో సంతోషించారంట. దేవునికి స్తోత్రం. మొదటి వచనములో యెహోవా మందిరము అని మనకు కనిపిస్తుంది. రెండో వచనములోనికి వచ్చేసరికి చూడండి, రెండో వచనము చదవండి. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. ఏమంటుంది? రెండవ వచనంలోకి వచ్చేసరికి యెరూషలేమా అంటే, పై వచనంలోనేమో దేవుని మందిరం అన్నారు, కింద వచనంలోకి వచ్చేసరికి యెరూషలేం అంటే అక్కడ యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. 6వ వచనము చదవండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమించేవారు ఏమవుతారంట? వర్ధిల్లుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనంలోనికి వచ్చేసరికి అక్కడ ఉంటుంది కదా, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయంలో యెరూషలేము యొక్క ప్రాముఖ్యత మనకి కనిపిస్తుంది. యెరూషలేము కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. యెరూషలేమును మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రార్థించాలి, ప్రేమించాలి. దేనిని? యెరూషలేము అనే ఆ మహాపట్టణాన్ని మనము ప్రేమించాలి. ఆ పట్టణము కొరకు మనము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మామూలుగా మనము ఆ మాటను చెప్పుకుంటే నిజంగానే ఇప్పుడు యెరూషలేము అనే పట్టణం ఉంది కదా ఇజ్రాయేలు దేశంలో, మనం ఏం చేయాలి? ఆ పట్టణము కొరకు ఖచ్చితంగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలి. ఖచ్చితంగా ఆ యెరూషలేము పట్టణాన్ని మనము ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మానుసారంగా కూడా దీన్ని మనం ఆలోచన చేసుకుంటే యెరూషలేము అనగా దేవుని మందిరం లేక దేవుని సన్నిధి.
ఆ దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ దేవుని మందిరము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ యెరూషలేము నగరులలో క్షేమం ఉంటుందని అక్కడ ఉంటుంది. ఆ మందిరములో మేలు ఉంటుంది, అక్కడ క్షేమం ఉంటుంది, మేలుంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధిలో అన్నీ దొరుకుతాయి కనుక మనము దేవుని సన్నిధిని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి, సన్నిధి కొరకు మనము ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొకల్యా యొక్క జీవితము యెరూషలేము పట్టణముతో ముడివేయబడి ఉంది. యెరూషలేము అనే పట్టణములో ఆమె నివాసం ఉంటుంది ఖచ్చితంగా. ఆమె ఒక రాణిగా ఉంది, రెండవది ఒక రాజమాతగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ పట్టణములతో ఆమె ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండి ఆ పట్టణములో నివసిస్తుంది. హల్లెలూయా. ఆమె యెరూషలేములో నివసించడం వలననే ఆమె జీవితము అంత ధన్యకరంగా మారింది. ఆమేన్. యెరూషలేములో లేక దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నివసించడం వలన ఆమె జీవితం అంత ధన్యకరంగా మారింది. ఈరోజు అదే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మన జీవితాలు కూడా ధన్యకరంగా ఉండాలి అని అంటే మనల్ని బట్టి మన భర్త, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అని అంటే, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి మన వాళ్ళు క్షేమముగా ఉండాలి అని అంటే స్త్రీలముగా మనం ఎక్కడ నివసించాలో తెలుసా? దేవుని మందిరములో నివసించాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరములో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మందిరాన్ని మనం ఏం చేయకూడదు? స్త్రీలంగా మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మందిరంలో జరిగే కూడికల పట్ల అశ్రద్ధగా మనం ఉండకూడదు. మందిరంలో ఏ కూడిక జరిగినా సరే అందులో మనము పాలు పొందాలి. ఖచ్చితంగా ఆ మందిరములో మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీలు ఉంటారా, మరి ఏదో ఒక పని పెట్టుకుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు మందిరాన్ని ఏదో ఒక సాకుతో ఎగ్గొట్టేయడానికే ప్రయత్నం చేస్తారు. మనం అడిగితే ఏదో ఒక సాకు చెప్తారు. అదండి, ఇదండి, లేక ఆ పనండి, ఈ పనండి, లేక అక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి, ఇక్కడికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి చాలామంది దేవుని మందిరాన్ని గురించి మనం అడిగినప్పుడు, ఎందుకు రాలేదమ్మా అని అడిగినప్పుడు సాకులు చెప్తూ ఉంటారు. కానీ మనకి ఒక సామెత తెలుసు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అయ్యో దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఈరోజు దేవుని మందిరంలో కూడిక జరుగుతుంది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనేటువంటి మనసు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తాం. హల్లెలూయా.